మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన ఈ ప్రార్థన కూడికలో పాలుభూములు పొందిన దేవుని బిడ్డలైన మీకు హృదయపూర్వకమైన వందనాలు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం మనం చదివిన వాక్య భాగంలోనే 28వ అధ్యాయం చివరి వచనం 14 వచనాన్ని చివరి మాట చదువుతున్న వినండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందివాడవుగా ఉండవు. ఈ వాక్యాన్ని మనం ఈ దినాన ధ్యానిస్తున్న మన జీవితంలో దేవుడు మాట్లాడే మాట. ఆయన మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ప్రతిరోజు ప్రతి క్షణం మనకు ఒక వాగ్దానం ఇస్తాడు. ప్రతి సమయంలో ఒక్కొక్క వాగ్దానాన్ని దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనము దేవునికి ఇష్టమైన ఆలోచన కలిగించేవారిగా, దేవునికి ఇష్టమైనటువంటి నడక నడిచేవారిగా, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేసేవారిగా, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసేవారిగా మనము మార్చబడితే మన జీవితాల్లో ఆయన అంటున్నాడు, యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. నిన్ను పైవాడిగా ఉంచుతాడు కానీ క్రిందివాడిగా ఉంచడు. ఎందుకని ఈ మాట అంటున్నాడు దేవుడు? ఆయనకి ఏం చేస్తే మనల్ని తలగా ఉంచుతాడు? ఆయనకి ఏం చేస్తే మనల్ని పైవాడిగా ఉంచుతాడు అంటే, మనం ఆయనకి ఏదో మన దగ్గర ఉన్నదంతా దోచి ఇవ్వవసరలా, మన దగ్గర ఉన్నదంతా కూడా కొల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళి ఇవ్వవసరలా. మనం ఏం చేస్తే ఆయన మనల్ని ఉంచుతాడో అదే అధ్యాయం ప్రారంభోచనలో ఒక మాట రాయబడి ఉంటుంది. 28వ అధ్యాయంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఆయన మాట మనం వినడమే మనకి దీవెన. ఆయన మాటను మనం అంగీకరించడమే మనకి దీవెన. ఆయన మాటను జాగ్రత్తగా ఆలకించడమే మనకి దీవెన. తర్వాత ఇంకొక మాట రాయబడి ఉంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. 2వ వచనంలో ప్రారంభమైంది ఈ మాట. ప్రారంభ వచనం అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల, ఆయన మాట విని, ఆయన వాక్యం విని, ఆయన చెప్పే బోధన విని, ఆయన చూపించే మార్గాలను ధ్యానించి వాటి ప్రకారంగా వినేవారిగా నడుచుకునేవారిగా మార్చబడి మనం జీవిస్తే తర్వాత ఉంటుంది, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న మా ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా. ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఆయన మాటను మనం వింటే, ఆయన ఆజ్ఞలను మనం ఆచరిస్తే, ఆజ్ఞలు ఆచరించడం అంటే సిద్ధాంతాలు, ఆజ్ఞలు ఆచరించడం అంటే అమావాస్యలు నెల పొడుపులు కాదు. ఆయన ఆజ్ఞలను అనుసరించడం అంటే దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుందో, దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో, దేవుని వాక్యం మనల్ని ఎలా నడిపించబడాలని మనకి ప్రతిరోజు నేర్పుతుందో, ఆ ఆజ్ఞల ప్రకారంగా మనం నడవడానికి మనకి మార్గం చూపించేది ఏంటంటే వాక్యం. ఆయన వాక్యము ప్రకారంగా మనం ఆయన మాట విని నడిస్తే, ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే, భూమి మీద సమస్త జనములు కాదు, భూమి మీదనున్న సమస్త జనములందరికంటే మనలను దేవుడు హెచ్చించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హెచ్చించడం అంటే మనం అనుకునేది ఏంటంటే డబ్బు పెరగడం. హెచ్చించడం అంటే మనం ఏమనుకుంటామంటే ఆస్తి పెరగడం. హెచ్చించడం అంటే మనం అనుకునేది ఏంటంటే సంపాదన పెరగడం. హెచ్చించడం అంటే మనం అనుకునేది ఏంటంటే బంగ్లా మీద బంగ్లా, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టడం. హెచ్చించడం అంటే మనం ఏంటంటే పొలాల మీద పొలాలు కొనడం. హెచ్చించడం అంటే వడ్డీలకు వడ్డీలు అప్పులు ఇవ్వడం కాదు. హెచ్చించబడడం అంటే మన ఆత్మీయ జీవితంలో మనం ప్రతిరోజు హెచ్చించబడిన అనుభవంలో నడిపించబడేటట్లు దేవుని వాక్యమే మనల్ని జీవింప చేయునుగాక. ఆ వాక్యము మనల్ని ఆ విధంగా జీవింప చేయాలి అని అనుకుంటే మనం ప్రతిరోజు ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి. ఆయన మాట శ్రద్ధగా వినగలుగుతున్నామా? ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా మన మనసులోకి వెళ్తుందా, లేదా ఒక చెవిలోకి వెళ్ళి ఇంకొక చెవిలోంచి బయటికి వెళ్ళిపోతుందా? ఏ రోజు దేవుడు ఏం మాట్లాడాడో మనం గుర్తుంచుకోగలుగుతున్నామా? ఏ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో ఒక్కరోజైనా దానిని జ్ఞాపకం ఉంచుకొని, ఫలానా దినాన నాతో ఈ మాట మాట్లాడావయ్యా, ఫలానా రోజు నన్ను ఇలా దర్శించావయ్యా,
ఫలానా రోజు నాకు ఈ విధంగా కార్యాన్ని చేసావయ్యా, ఇదిగో ఈ విధంగా వాక్యం ద్వారా మాట్లాడావు, స్వరం ద్వారా మాట్లాడావు, దర్శనం ద్వారా మాట్లాడావు, నీ సేవకుల ద్వారా మాట్లాడావు అని ఏ రోజైనా దేవుని వాక్యం మనతో మాట్లాడింది మనం గుర్తుంచుకోగలుగుతున్నామా? ఏమండి, ఇవన్నీ ఎక్కడ గుర్తుంచుకుంటామండి? ఇవాళ పొద్దున ఏం కూర వండుకున్నానో సాయంత్రానికి గుర్తుండదు, నిన్న ఏ పని చేసామో అది ఈ పూట గుర్తుండదు, ఎప్పుడో విన్న వాక్యం, ఎప్పుడో చెప్పిన వాక్యం, ఎప్పుడో చదివిన వాక్యం, ఎప్పుడో చూసిన వాక్యం మాకు ఎక్కడ గుర్తుంటుంది అని మనం అనుకుంటాం. కానీ మనం ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన వాటినేమో విడిచిపెడుతున్నాం, విడిచిపెట్టవలసిన వాటినేమో గుర్తుంచుకుంటున్నాం. దీని ద్వారా మనము భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చించబడలేకపోతున్నాం. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తా అని దేవుడు అంటున్నాడు. సమస్త జనముల కంటే నిన్ను ఆశీర్వదిస్తా అని దేవుడు అంటున్నాడు. ఈ రోజున మనం ఆశీర్వదించబడాలంటే మన కుటుంబం అంతా కుటుంబ ప్రార్థనలు ఉండాలి కదా. ఈరోజు మనకు దీవెన కలగాలంటే దేవుడు మాట్లాడే మాట మన కుటుంబానికి మేలుకరంగా మార్చబడాలంటే మన కుటుంబంలో అవకాశం లేనప్పుడు పర్వాలేదు, అవకాశం ఉన్నప్పుడు మనందరం దేవుని సందులో కలిసి ఆయన సందులో ప్రార్థన చేసుకునేటప్పుడు విలువైన ఈ ప్రార్థనలో ఏకీభించలేకపోవటానికి అపవాది కొన్ని విధాలుగా దీవెనలు రానివ్వకుండా బయటికి తీసుకెళ్ళిపోతాడు. అదే ఎక్కడో ఎవరో ఇది ఇస్తున్నారంటే అక్కడికి అందరం పని మానుకునైనా పని కట్టుకొని వెళ్తాంగా. దేవుని సందులో ఒక గంట గడపడానికి మనకు నిర్లక్ష్యం, దేవుని సందులో కొన్ని క్షణాలు ఉండడానికి మనకు నిద్రమత్తు, దేవుని సందులో కొన్ని క్షణాలు ఆరాధించడానికి మనకు ఎక్కడ లేని బాధ, విపరీతమైన ఆ పరిస్థితులు మనం ఎదుర్కొంటుంటాం. కానీ ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను అంటున్నాడే. ఈ మాట మన ఒక్కళ్ళు మాట్లాడితే సరిపోద్దా? ఈ మాట నా ఒక్కడితో చెప్తే సరిపోద్దా? మనందరితో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట మన కుటుంబం అందరి హృదయాలలో నాటుకునే విధంగా దేవుడే మార్చునుగాక. అలా మార్చబడాలంటే మన ఒక్కళ్ళం ఉంటే ఆ మాట మనకు అర్థం కాదు. అలా మార్చబడాలంటే మనం ఒక్కళ్ళం ఇక్కడ కూడుకుని ఉంటే మనకు ఆ మాట మన చెవిలోకి వెళ్ళదు. ఎందుకనంటే విలువైనటువంటి ఆహారం ఎదురుగా పెట్టుకొని ఎవరు తినకుండా నేను ఒక్కనే తిన్నాను అని చెప్పి సంబరంగా, ఇదిగో ఈ ఆహారం ఎలా ఉంది, ఈ స్వీట్ ఎలా ఉంది, లేదా ఇదిగో ఈ చికెన్ ఎలా ఉంది, లేదా ఈ మటన్ ఎలా ఉంది, లేదా ఈ బిర్యానీ ఎలా ఉందని మనం తిన్నవాళ్ళని చెప్పిన రుచి కంటే వినేవాళ్ళకి ఏమర్థమవుతుంది? ఎప్పుడైనా దానిని మనం రుచి చూచి దాన్ని ఆస్వాదించాలి. అలా కాకుండా దేవుడి దినాన్ని ఎలా మాట్లాడో, దేవుడి దినాన్ని అలా మాట్లాడని మనం తర్వాత ఎన్ననుకున్న ఆ దేవుడు మాట్లాడిన స్వరం మనం వినగలుగుతామా? దేవుడు దర్శించిన దర్శనాన్ని మనం పొందుకోగలుగుతామా? దేవుని వాక్యంలో ఉంటుంది, కీర్తన గ్రంథంలో, ఆయన వాక్యము వెల్లడొకట తోడనే వెలుగు కలుగుతుంది. మరి ఆ వెలుగు మన కుటుంబంలో కలగాలంటే మనము ఆ వెలుగు కలిగేటప్పుడు ఆ వెలుగు మన మీద ప్రకాశించాలని, ఆ వెలుగు మన మీద పడాలని, ఆ వెలుగు చేత మనము నింపబడాలని ఒక ఆశ మనలో ఉండాలిగా, ఆసక్తి మనలో ఉండాలిగా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎంత విలువైన పనో తెలుసా? ప్రార్థన చేయడం అంటే ప్రతిరోజు ఆయన పాదాలు పట్టుకోవడం. ఈ రోజున ప్రార్థన చేయలేక కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నేను చేస్తానులే ప్రార్థన, నీ ప్రార్థన నువ్వు చేసుకో, నీ ప్రార్థన అయిపోయాక నేను అడ్డు తిరిగి వస్తా అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ప్రార్థనలో ఉండకుండా ఒకవేళ బయటికి వెళ్తున్నా, ప్రార్థనలో ఉండి కూడా ప్రార్థనలో ఏకీవించుకోకుండా ఉంటున్నా, ఆ ఆలోచనలు అపవాది ఆలోచనలు, ఆ తలంపులు అపవాది తలంపులు. ఏ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, ఏ కుటుంబం దీవించబడాలన్నా దేవుని మాట శ్రద్ధగా విని, ఆయన మాటను శ్రద్ధగా విన్నవారు వారి భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చించబడే కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఈ రోజున ఆయన మాట శ్రద్ధగా ఎవరు వింటారో వారి జీవితాల్లో దేవుడి కార్యం చేస్తాడు. శ్రద్ధగా ఎవరు వింటారో వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రోజున మనం కుటుంబ ప్రార్థన అని పెట్టుకున్న ఈ కుటుంబ ప్రార్థనలో ఏ విధమైన చేతనైనా అవకాశం ఉన్నంత వరకు మన కుటుంబంలో అవకాశం ఉన్నంత వరకు, అవకాశం లేనప్పుడు నేనేం కాదంటా, అవకాశం ఉన్నంత వరకు మనం ప్రార్థనలో కూడుకుంటే అది మన కుటుంబానికి దీవెన. కుటుంబ ప్రార్థన అంటే కుటుంబంగా కూడుకోవడం, కుటుంబ ప్రార్థన అంటే కుటుంబంగా కలిసి ప్రార్థన చేయడం, కుటుంబ ప్రార్థన అంటే ఐక్యపడి ఐక్యతతో కలిసి దేవుని సందులో ఆయన పాదాలు పట్టుకోవడం. అలా మనం పాదాలు పట్టుకుని ఆయన సందులో వేడుకుంటే ప్రతిరోజు మన ప్రార్థనను దాటిపోక మనను తలగా దేవుడు నియమించి ఆయన మనల్ని పైన నిలబెట్టే కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆయన మనల్ని తలగా నియమిస్తాడు. ఆయన మనల్ని తలగా నియమించాలని కోరుకుంటాం. అయ్యా, నేను అందరికంటే గొప్పగా ఉండాలి, నా కుటుంబం అందరికంటే ఎత్తులో ఉండాలి,
నా కుటుంబం అందరికంటే క్షేమంగా ఉండాలి, నా కుటుంబం అందరికంటే ఆశీర్వాదకరంగా ఉండాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ ప్రార్థన చేసే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆ ప్రార్థనలో ఏకీవించగలుగుతున్నారా? కుటుంబంలోకి దీవెన రాకపోవడానికి కారణం ప్రార్థనలో ఏకీవించలేకపోవడం వలన. కుటుంబానికి దీవెన రాకపోవడానికి కారణం ఐక్యత కలిగి ప్రార్థన చేయలేకపోవడం వలన. కుటుంబానికి దీవెన రాకపోవడానికి కారణం ఆ కుటుంబంలో చేతులెత్తి ప్రార్థించి మనపూర్వకంగా ఆయనని మహిమపరచలేకపోవడం. దేవుని సన్నిధిలో ఎప్పుడు మనము ప్రార్థించినా ఆ ప్రార్థన మన కుటుంబాలకు నిత్యము దీవెన, క్షేమం, ఆశీర్వాదం, నెమ్మది కలుగు చేసే విధంగా మనము ఆయన వాక్యమును, ఆయన మాటలను శ్రద్ధగా వినేవారిగా మనము మార్చబడుదుముగాక. మొదటి వచనంలో రాస్తాడు శ్రద్ధగా వినమని, చివరి వచనంలో రాస్తాడు నిన్ను తలగా నియమిస్తానని. ఈ మాటలు ఎప్పుడు మనం విన్న మాటలాగా అనిపించినా ఈ మాటలో ఉన్న ఒక జీవాన్ని మనం గుర్తుపట్టాలి. ఈ మాటలలో ఉన్న ఆశీర్వాదం నేను ఎందుకు పొందుకోలేకపోతున్నా? బైబిల్లో ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, నేను ఎందుకు అనుభవించలేకపోతున్నా? ఈ బైబిల్లో ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, నేను ఎందుకని పొందుకోలేకపోతున్నా? నా కుటుంబం ఎందుకని స్వతంత్రించుకోలేకపోతుంది? నా కుటుంబం ఎందుకని ఆ వాగ్దానాన్ని నిత్యము కూడా అనుభవించలేని పరిస్థితిలో ఉంటున్నాం అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఒకే ఒక కారణం వలన మనం పొందుకోలేకపోతున్నాం. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినకపోవడమే దానికి కారణం. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు వాగ్దానం ద్వారా సెలవుస్తున్నాడు, నిన్ను తలగా నియమిస్తా, నిన్ను తలగా నియమిద్దామని కోరుకుంటున్నా, నిన్ను పైవాడిగా ఉంచుదామని ఆశపడుతున్నా. కానీ వాక్యాన్ని శ్రద్ధగా వినగలుగుతున్నామా? వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నామా? కుటుంబం అంతా కలిసి 1 గంట సేపు ప్రార్థన చేయగలుగుతున్నామా? కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో కన్నీటితో వేడుకోగలుగుతున్నామా? కానీ మనం అనుకుంటాం అన్నీ నాకే కావాలండి అనుకుంటాం, అన్నీ నేనే పొందుకోవాలని అనుకుంటాం. కానీ ప్రార్థించేటప్పుడు ఏక మనస్సు లేకపోతే, ప్రార్థించేటప్పుడు ఐక్యత లేకపోతే, ప్రార్థించేటప్పుడు సమాధానం లేకపోతే జయాన్ని ఎలా పొందుకుంటాం? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఎవరైనా మీరు బలి అర్పించేటప్పుడు, బలిపీఠం కట్టేటప్పుడు ఒకవేళ ఎవరి మీద అయినా, నీ మీద ఏదైనా, వారి మీద ఏదైనా నీకు ద్వేషం ఉన్నా, నీ మీద ఏదైనా వారికి ద్వేషం ఉన్నా, నీవు వెళ్ళి వాళ్ళతో మొదట సమాధాన పడి, ఆ సమాధాన పడిన తర్వాత వచ్చి నీ బలి అర్పించాలి. ఈ రోజున మనం ఇక్కడ కూడుకొని బలి అర్పిస్తున్నాం, ప్రార్థన బలిపీఠాలు కడుతున్నాం, వాక్యం అనే వెలుగు చేత నింపబడాలని కోరుకుంటున్నాం. కోరుకొని ఆశపడే మనం, ఈ సన్నిధిలో ఉన్న మనం, మన కుటుంబం అంతా ఒక్క పూట ఈ ప్రార్థనలు గడపాలని ఆశపడుతున్నామా? ఏదైనా ఒక ఊరు వెళ్ళాలనుకుంటే ఒక్కళ్ళమే వెళ్తావా? అందరం కలిసి వెళ్తాం అవకాశం ఉన్నంత వరకు. అవకాశం లేనప్పుడు అంటే ఒక్కళ్ళు వెళ్తాం, అవకాశం ఉన్నప్పుడు అందరం వెళ్తాం. ఇది ఎవరో కుటుంబ ప్రార్థన కాదు, మన కుటుంబ ప్రార్థన. మనము దేవుని సన్నిధిలో ఐక్యపడి ఆయన పాదాలు పట్టుకొని కలిసి మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ధూపం వలె, నైవేద్యం వలె దేవుని సన్నిధికి చేర్చబడును గాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. ఒకప్పుడు ఇక్కడ 7 వారాలు ప్రార్థన జరిగిందా? అప్పుడు శేబరాణి ఉంది, అన్నగోడు కలిసి ఎంత ప్రార్థన చేయగలిగాం? ఆ ప్రార్థన ద్వారా 7 వారాలు ఎన్ని కార్యాలు చూసాం మనం. ఈ రోజున ఇప్పుడు 3వ వారం వచ్చింది, ఇంతవరకు మనం ఒక్కళ్ళం కలిసి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఉన్న మనందరం, మనకు పనులు లేవని కాదు, పనులు ఉన్నాయి, కానీ ఈ పనులన్నిటికంటే ఆయన సందులో గడిపే ఆ పని ఎంత విలువైనదో, ఎంత మహిమ కలిగినదో. ఆయన సందులో గడిపిన ఆ గంట సమయం ద్వారా మనం ఊహించని కార్యాలు దేవుడు జరిగించును గాక. మనం అనుకుంటుంటాం ఆ గంట సేపు మాకు వేరే పని ఉందని, కానీ ఆ గంట సేపు ఆయన సందులో గడిపితే మనము అక్కడ గంట సేపు పని ఆగినా 3 గంటల సేపు మనం లేటుగా వెళ్ళినా అరగంటలో పని అయ్యేటట్లుగా దేవుడు జరిగిస్తాడు. ఆమె చెప్పండి. మొదట మనం ప్రార్థనకి పునాది వేస్తే, ప్రార్థనతో మన పని ప్రారంభిస్తే మిగిలినవన్నీ కూడా మన దేవుడు ఆయన చెయ్యి చాపి కార్యాలు జరిగించును గాక. ఇంతకీ ఆయన తలగా నియమిస్తే ఏం చేస్తాడో ఒక్క మాట చదువుతా చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం, దానిలో చివరి వచనం 20వ వచనం. 39వ అధ్యాయంలో 6వ వచనంలో తర్వాత 20వ వచనం చదువుదాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండేది. ఇప్పుడు 20వ వచనం చదువుదాం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే
యెహోవా యోసేపునకు తోడై ఉండి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటి మాట మనం చదువుకునే మాట ఏంటంటే యథార్థత అనే మార్గంలో మనం నడిపించబడాలి. ఆమె చెప్పండి. నీవు నీ దేవుడైన యెహోవా చూపించు మార్గంలో, నడిపించు మార్గంలో, మాట్లాడే మార్గంలో మనము నడిస్తే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తా అని అన్నాడు కదా. తలగా నియమిస్తా కానీ తోకగా నియమింపడు అన్నాడు కదా. పైవాడిగా ఉంచుతా కానీ కిందివాడిగా ఉంచను అన్నాడు కదా. ఏం చేస్తే వాళ్ళు అలా ఉంచుతాడో మూడు విషయాలు మీకు క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ మొదటి మనం గమనిస్తే యోసేపు అనే వ్యక్తి ఎలాంటి వాడంట? రూపవంతుడును సుందరుడైనాడు. ఆ వ్యక్తిని తన తండ్రి ఎంతగా ప్రేమించాడంటే లేక పుట్టాడు, కడసారి కుమారుడు, చిన్నవాడని చెప్పి ఎంతగా ఆయన ప్రేమించాడంటే అన్నలెవ్వరికి గుర్తించాల అంత విచిత్రమైన అంగి తన కుమారుడైన యోసేపునకు తండ్రి గుర్తిస్తే ఆ కుమారుడు ఎప్పుడు ఏం చేశాడో తెలుసా? దేవుని సందులో ప్రార్థించడం మొదలుపెట్టేవాడు. ఆమె చెప్పండి. ఇంతకీ యోసేపు చిన్న వయసులోనే ఉన్నాడు, అంగి వేసుకునేవాడిగానే ఉన్నాడు, కానీ ఎల్లప్పుడూ దేవుణ్ణి మనస్సును కనుగొనేవాడిగా ఉన్నాడు. ఆమె చెప్పండి. ఎల్లప్పుడూ దేవుని దర్శనాలు చూడగలిగిన వాడిగా ఉన్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున మనము దేవుని దర్శనాలు చూసేవారిగా ఉంటే, దేవుని సందులో కనిపెట్టగలిగిన వారిగా ఉంటే, దేవుని సందులో ఆయన మహిమపరచగలిగిన వారిగా ఉంటే మన జీవితాల్లో మునుపెన్నడూ చూడని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన కొరకు జరిగించునుగాక. యోసేపు అంట ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంటే సుందరుడు, రూపవంతుడు. పైన 6వ వచనం ప్రారంభంలో ఏముంది? అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి. ఎవరు ఈ అతడు? ఇతను చేతికి అప్పగించింది ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి ఒక యజమానుడు, ఐగుప్తుని అంట ఉన్నాడు కదా, ఆ ఐగుప్తుడు ఉన్నటువంటి యజమానుడు అక్కడికి అప్పగించబడితే ఇక ఇంట్లో ఏదైనా సరే యోసేపు తర్వాతే. ఒక్కటి మాత్రం అప్పగించలేదు, తన భార్యను మాత్రం అప్పగించలేదు, కానీ సమస్తం అప్పగించాడు. అక్కడ రాసిన మాట చూడండి ఒకసారి. అతను తినడం తప్ప, రాసిన చూడండి అన్నమాట, అతడు ఆహారము తినడం తప్ప తనకి ఏమి ఉందో ఏమి లేదో అస్సలు విచారణే చేసేవాడు కాదంట. విన్నారు కదా ఈ మాట? దీవించబడిన వ్యక్తి అడుగు పెడితే, దీవించబడిన వ్యక్తి ఆ కుటుంబంలోకి వెళితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి దేవుడు ఆ మనసును కలుగు చేస్తాడు. ఇక్కడ యోసేపునకు అక్కడ ఉన్నటువంటి యజమానుడికి దేవుడికి ఉన్నతమైన మనస్సు కలుగు చేసి యోసేపు మీద కటాక్షం ఉంచి తన ఇంట్లో అధిపతిగా నియమించి ఇదిగో ఇక నాకు ఏ సంబంధం లేదు, పనులను ఎలా నడిపిస్తావో, ఇదిగో పనులు ఎలా చేయిస్తావో, ఎవరికి ఎలా జీతం ఇస్తావో అన్నీ నీదే అని అన్నిటిని అప్పగించాడు, ఒక్క భార్యను తప్ప. అయితే అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. అక్కడ చక్కగా రాయబడిన మాట నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే అతను తినుటకు తప్ప అతనికి ఏముందో అసలు ఏమి లేదో కూడా తెలియదండి. అంత నమ్మకస్తుడిగా యోసేపుని దేవుడు మార్చాడు. ఈ రోజున దేవుడు మనల్ని దీవించాలి అంటే ఆయన మనల్ని తలగా నియమించాలి, తోకగా నియమించకూడదు. పైవాడిగా ఉంచాలి, క్రిందివాడిగా ఉంచకూడదు. అంటే మనము భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చించబడాలి అంటే మొట్టమొదటిగా మనం ఎలా నడుచుకోవాలో తెలుసా? యథార్థమైనటువంటి మార్గాల్లో మనం నడిచేవారిగా మార్చబడుదుము గాక. ఆ యథార్థమైన మార్గంలో యోసేపు నడిచాడండి. ఎక్కడో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు, దేవుడు దర్శనాలు చూపించాడు. అన్నలు పగబెట్టుకున్నారు, చంపుదామని ప్రయత్నాలు చేశారు. చంపబోయేసరికి రూబేను కాపాడదామని చెప్పి అతన్ని గుంటలో దాచిపెట్టి తర్వాత తీసి తప్పిద్దామని అనుకుంటే ఇంతలో అతను వచ్చేసరికి ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఐగుప్తు దేశానికి ఒక వస్తువుని అమ్మినట్లుగా, ఒక సామాగ్రిని అమ్మినట్లుగా మనిషిని అమ్మేస్తే ఐగుప్తు దేశానికి బానిసగా వచ్చాడు. బానిసగా వచ్చిన వ్యక్తికి స్వతంత్రత లేదు, బానిసగా వచ్చిన వ్యక్తికి ఏ హక్కులు ఉండవు, బానిసగా వచ్చిన వ్యక్తికి ఏ గుర్తింపు ఉండదు. కానీ బానిసగా వచ్చిన వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. బానిసగా వచ్చిన యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం యోసేపులో ఉన్న యథార్థత, యోసేపులో ఉన్నటువంటి దైవికమైనటువంటి గుణం, యోసేపులో ఉన్నటువంటి ఆ దైవ లక్షణమే యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకునేటట్లుగా చేసింది. ఆ యథార్థత మనము కలిగి ఉంటే, ఆ యథార్థత కలిగి మనం జీవిస్తే మన జీవితాల్లో
మనమెన్నడూ ఊహించని ఆశ్చర్యమైన ఉన్నతమైన కార్యాలు దేవుడే జరిగించునుగాక. ఆ విధమైన కార్యాలు మన పట్ల చెయ్యాలి అనే ఆశ మనలో ఉంటే ప్రతిరోజు 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 దేవుని సందులో యథార్థత జీవితం కలిగిన వారికి మార్చబడాలి. ప్రార్థన చేస్తున్నాం, యథార్థంగా చేయాలి. పరిచర్య చేస్తున్నాం, యథార్థంగా చేయాలి. మనం ఏ పని చేసినా యథార్థంగా చేసే పనిగా ఆ పని మార్చబడును గాక. ఎవరో చూస్తారనో, ఎవరో మెచ్చుకుంటారనో, ఎవరి ద్వారానో గొప్ప రావాలనో చేసేది యథార్థత కాదు. ప్రతిరోజు కూడా మనం చేసే ప్రతి పనిలో యథార్థతతో మన ఆత్మీయ జీవితం నింపబడును గాక. ఇంకా యోసేపు గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది, కానీ మనందరూ తెలిసిన మాటలే కనుక క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. మనము జీవితాల్లో మనం పైవారిగా ఉండాలన్నా, మనం తలగా నియమించబడాలన్నా, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనం హెచ్చించబడాలన్నా దేవుని మాటను శ్రద్ధగా వినాలి. తర్వాత మనం విన్నటువంటి మాటల మొదటి మాట ఏంటంటే మనము యథార్థత కలిగి నడుచుకోవాలి. రెండో మాట చూపిస్తాను చూడండి. రెండో మాట ఏమని రాయబడిందంటే ద్వితీయోపదేశకాండం అదే 28వ అధ్యాయంలో మనం చదివిన మాటల్లోనే మొదటి వచ్చింది, అది చదివాం కదా, దానిలోనే ఇప్పుడు మనం ధ్యానం చేసాం అదే మాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు అంటే ఈరోజు దేవుడు మనకేం ఆజ్ఞాపిస్తున్నాడో ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఆమె చెప్పండి. మనం ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదివేటప్పుడు ఆ వాక్యము మన హృదయంలో నాటబడే వాక్యంగా మార్చబడాలండి. ఒక్కొక్క వాగ్దానం మనం చదువుతుంటాం. ఆ ఒక్కొక్క వాగ్దానాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రతిరోజు కూడా ఏదో నవల చదివినట్లుగానో, ఏదో చరిత్ర చదివినట్లుగానో, ఏదో పుస్తకాలు చదివినట్లుగానో కాదు. దేవుని వాక్యాన్ని మనము ఆయనను మహింపరుస్తూ చదవాలండి. దేవుని వాక్యాన్ని మనము ఆయన నామాన్ని హెచ్చిస్తూ చదవాలి. దేవుని వాక్యాన్ని మనం ఆయన నామాన్ని ఘనపరుస్తూ చదవాలి. ప్రతిరోజు కూడా ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుందో మనం గుర్తించగలుగుతున్నామా? 119వ కీర్తన 50 చరణంలో ఏముంటుంది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో ఈ వాక్యమేనయ్యా నాకు నెమ్మది ఇచ్చింది. మనం ప్రతిరోజు కూడా పైవాడిగా ఉండాలన్నా, తలగా నియమించబడాలన్నా, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించబడాలన్నా ఆయన సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినేవారిగా మార్చబడుదుము గాక. రెండవది, యథార్థంగా మనం జీవించేవారిగా మార్చబడాలి. యోసేపులో ఉన్న యథార్థత, యోసేపులో ఉన్నటువంటి నీతి, యోసేపులో ఉన్నటువంటి దైవ లక్షణం, యోసేపులో ఉన్నటువంటి ఆ దైవికమైన గుణం మన జీవితాల్లో దేవుడు మనకు దయచేయునుగాక. చివరిగా 3వ వాక్యం చదివిస్తాను చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17 వచనం నుంచి మనందరూ తెలిసిన మాటలే 3 వ్యక్తులు కనబడతారు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో. ముగ్గురు ఏమంటారంటే 3:17 మాట, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించుటకు, రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. మనం ప్రతిరోజు కూడా పైవానిగా ఉండాలి, తలగా ఉండాలి. మనం ప్రతిరోజు కూడా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించబడాలి. ఈ 3 మన జీవితంలో జరగాలంటే మనం ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో వాక్యం అనేటువంటి ఆయన మార్గంలో నడవాలి. రెండవది, మనం ప్రతిరోజు ఎలా నడవాలంటే ఆయన చూపించే యథార్థత అనే మార్గంలో మనం నడవాలి. మూడోది, మనం ఎలా నడవాలో తెలుసా? విశ్వాసం అనే మార్గంలో మనము నడుచుదుము గాక. ప్రార్థన చేస్తున్నామా? విశ్వాసం ఉండాలి. ప్రతిరోజు ఆయన సందులో వాక్యం చదువుతున్నామా? విశ్వాసం ఉండాలి. ఎందుకని? వాక్యం దేవుడు మనతో మాట్లాడతాడు కదా. ఆ మాట్లాడే మాటను బట్టి, అయ్యా ఈ దినాన్ని ఏమి మాట్లాడతావు, ఈ రోజున ఇలా ప్రార్థన జరుగుతుంది కదా, నాతో ఏమి మాట్లాడతావు అని దేవుని సందులో వేడుకునే వారికి మనం ఉండాలి. మనం చేసుకునే ప్రార్థనే, మనం వేడుకునే విజ్ఞాపనే మన ఆత్మీయ జీవితానికి ఉన్నతమైన దేవుని వాక్కులను తీసుకొని వచ్చేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ప్రతిరోజు ప్రతి క్షణం దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆయన సన్నిధిలో ఉన్నటువంటి కృపచేత నింపబడాలి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆయన ముఖ కాంతి చేత నింపబడాలి. అందుకే మూలవాక్యం మనం చదివాం. ఏం చదివాం? మూలవాక్యంలో మనం చదివిన మాటలో ఏం చదివామంటే, నీవు పైవాడివిగా ఉంటావు,
అందరు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నీవు పైవాడవుగా ఉంటావు, కిందవాడవుగా ఉండవు. నిన్ను దేవుడు తలగా నియమించబోతున్నాడు. ఇది మనం చదివిన మూలవాక్యం. దేవుడు తలగా నియమించేటప్పుడు, దేవుడు తలగా నియమించాలని మనల్ని కోరుకునేటప్పుడు మనం ఎలా ఉండాలో 3 విషయాలు దేవుడు మనం కన్నుల ముందు పెట్టాడు. ఆయన మనల్ని తలగా నియమించబోతున్నాడు. ఆయన మనల్ని తలగా నియమించబోతున్నాడు. అందరు చెప్పండి మాట, దేవుడు నన్ను తలగా నియమించునుగాక. దేవుడు నన్ను తలగా నియమించాడు అనండి. దేవుడు నన్ను తలగా నియమించాడు. దేవుడు నన్ను పైవాడిగా ఉంచాడు. ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుందుముగాక. మనము భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించబడాలి అని అంటే మొట్టమొదటిది యథార్థం అనేటువంటి ఆయన మార్గంలో నడుచుకోవాలి. రెండోది మనం ఎలా నడవాలి తెలుసా? ఆయన వాక్యమైన మార్గంలో నడవాలి. మూడవది విశ్వాసమైన మార్గంలో నడవాలి. ఈ 3 విషయాలు మనం నడిస్తే మనం ఎప్పుడు కూడా తలగానే దేవుడు నియమిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సందులో ఇంతవరకు కూడా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సన్నిధిలో నిర్లక్ష్యంగా మనం ఉంటే దీవెన మనకు రాదు. ఆయన సన్నిధిలో అనాలోచనగా ఉంటే ఆశీర్వాదం మనం పొందుకోలేము. ఆయన సన్నిధిలో ఏదో ఒక ఐకిక విచారాల చేత ఉంటే వాక్యము హృదయంలో పనిచేయదు. దేవుని మాట సెలవిస్తూ ఉంది, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించనని. నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించనని. నిన్ను పైవాడిగా ఉంచుతాను కానీ కిందివాడిగా ఉంచనని. నీవు భూమి మీదనున్న నీ దేవుడని యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడని ఆయన మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట. ఆ 28వ అధ్యాయంలో ఎన్ని దీవెనలు, 14 వచనంలో 2వ వచనం కానిచి ఉన్న సమస్త దీవెనలు మనం పొందుకోవాలని ఆశపడుతుంటాం. గంప నిండబడాలని ఆశపడతాం. బుడ్డిలో నూనె తక్కువ కాకూడదని ఆశపడతాం. ఎన్నో ఆశీర్వాదాలు, బయటికి వెళ్ళిన ఆశీర్వాదం రావాలని, లోపలికి వచ్చిన ఆశీర్వాదం రావాలని కోరుకుంటున్నాం. కానీ యథార్థత అనే మార్గంలో నడుస్తున్నామా? ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యం అనే మార్గంలో మనం నడుస్తున్నామా? విశ్వాసం అనే మార్గంలో మనం నడవగలుగుతున్నామా? ఈ 3 విషయాలు ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుంటే, ఈ 3 విషయాలు ఎక్కువ మీదట నేను నడుస్తానయ్యా. యథార్థత అనే మార్గంలో నడుస్తాను, వాక్యం అనే మార్గంలో నడుస్తాను, నీ సందులో విశ్వాసముతో నేను నడుస్తాను ప్రభువా. ఈ విధంగా నేను నడుస్తానయ్యా. నన్ను తలగా నియమించవా, నన్ను తలగా నియమించవా, నన్ను పైవాడిగా ఉంచవా. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నన్ను హెచ్చించవా అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఘనుడా, శ్రేష్ఠుడా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన మరొకసారి ఈ దినాన్ని ఈ విధంగా బిడ్డల కుటుంబంలో ఈ 3వ వారం ఈ విధంగా ఈ ప్రార్థన జరగడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా జరిగినటువంటి ఈ ప్రార్థనలో ఇంతవరకు కూడా ప్రారంభ ప్రార్థన ద్వారా, పాడిన పాటల ద్వారా తండ్రి, చదివిన వాక్య ధ్యానాల ద్వారా నా తండ్రి, మరి ముఖ్యంగా నాయన చెల్లించిన స్తుతులు యేసు రక్త ప్రోక్షణ ద్వారా ఈ ఇంట్లో ఒక స్తుతుల సింహాసనాన్ని మీరు స్థాపించి, ఒక దుర్గాన్ని మీరు స్థాపించి స్తుతుల సింహాసనాసీనుడిగా మీరు దిగి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి నాయన ఇంతవరకు కూడా నాయన చేసిన ప్రతి ప్రార్థనల పైన మీ మనస్సును కనుదృష్టిని మీరు నిలిపినందుకు వందనాలయ్యా. ఇదిగో నాయన ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. నిన్ను తలగా నియమిస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. నిన్ను పైవానిగా ఉంచుతానని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. ఇదిగో నాయన నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. దానికి 3 షరతులు మా కళ్ళ ముందు పెడుతూ వచ్చారు. యథార్థత అనే మార్గంలో మేము నడవాలని, వాక్యం అనే మార్గంలో మేము నడవాలని, విశ్వాసం అనే మార్గంలో మేము నడవాలని. ఈ విధంగా మేము నడిస్తే ఈ ఆశీర్వాదాన్ని మేము పొందుకొని తలగా నియమించబడినట్లుగా మీ కార్యాలు జరగడానికి మీరు సహాయం చేయండి. ఆ విధంగా నడవడానికి కృప చూపించండి. బలమైన కార్యాలు చేయండి. మరొకసారి బిడ్డలను, కుటుంబాలను దీవించండి. మిగిలిన వారాలన్నిటిని కూడా మహిమకరంగా జరిగించండి. నాయన ఇదిగో కుటుంబానికి నిత్యము కొన్ని సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రార్థన ఆలకించేవాడా ప్రతిఫలం దయచేయండి. ఉన్నతమైన మేలులతో తృప్తిపరిచి ఆశీర్వదించి మేలు చేసి తృప్తిపరిచి కార్యాలు చేసి మీరు మహిమను పొందమని, కృపను విస్తరింపజేసి దీవించమని, నిరాకడ కొరకు సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు
యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము మనకును మన వల్లే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఇది నాన్న కూడికి జరిగిన కుటుంబానికి కలిగిన సమస్తానికి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.